ఈ సమయంలో మా యొక్క సంఘ బిడ్డ అభిషేక్ రియాన్ కొన్ని ప్రశ్నలు అడిగితే దానికి ఆన్సర్ చేస్తారు. అందరూ విందామండి. దావీదు అన్నవరు దావీదు ఎవరిని చంపాడు? మోషే ఎక్కడికి వెళ్ళాడు? కొండపైకి. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏలియాకి ఎవరు ఆహారం తెచ్చారు? మాసం కాకెలు తెచ్చాయి. పేతురు ఏం పెట్టేవాడు? చేపలు. దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థించేవారు? 3 సార్లు. దానియేలు 3 సార్లు. యోనాని ఎవరు మింగారు? చేప. ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు. యోబు మంచివాడు నీతివాడు. వాటిని ఎవరు కట్టారు? నోవాబు. ఎన్ని రోజుల వర్షం కురిసింది? 40 రోజులు. ఆదాం పిల్లలు ఎంతమంది? 2. వారి పేర్లు? కేనేలు కరెను. అబ్రహం భార్య పేరు? సారమ్మ. సువార్తలన్నీ 4. పేర్లు చెప్పు. మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త. నేనైతే మందలో ఆ పచ్చని ఒలివ చెట్టులివే ఉన్నాను. విశ్వాసమునకు తండ్రి అబ్రాము. ఫలించుడు కొమ్మ యోసేపు. బలవంతుడు సంసోను. మోషే అన్న మోషే అక్క మిరియం. దావీదు కుమారుడు సొలొమోన్. సిరియా సైన్యాధిపతి నయమాన్. లోతు భార్య ఎన్నపడం వల్ల ఏమైంది? నేనైతే మందలో పచ్చని ఒలివ చెట్టులివే ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నీ పసిపిల్లలను ప్రభువైన క్రీస్తు. నీ పసిపిల్లలను అనవాళ్ళు నా పసిపిల్లలను అమ్మకేసి పొత్తిపోతాడు. ఆది అందు భూమి ఆకాశం చూడించను. సోమరి సామంతికలు బట్టి కాలం చచ్చుకు యెహోవా నాకు అప్పుడు ఏమీ కలగలేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. బాలుడకు సమయాలు ఇక్కడ మనుషులదయంతను యెహోవాదయంతను అడ్డగచుండెను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మాగావున నడవక అపాసకులు కూర్చుండ చోటన కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందును ఆందా తెచ్చి దేవరాత్రము ధ్యానించబడ ధన్యుడు. ఆమేన్.